ఈశ్వర్ గారు మాట్లాడబోతున్నారు. అవును సార్, నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఇప్పుడు ఏది ఫాల్స్ ఏది ట్రూ అనేది మనం దాని గురించి వదిలిపెట్టి, ఇప్పుడు కృష్ణాజీ గారు చెప్పిన దాంట్లో థాట్స్ ని కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తా ఉన్నప్పుడు ఈ ఎమోషన్స్, సెన్సెస్, రియాక్షన్, మన నుంచి వచ్చే రియాక్షన్, ఇవన్నీ కూడా ఇంతకు ముందులాగా కనెక్టెడ్ లాగా అనిపించకుండా డల్ అయిపోతుంది సార్. అబ్జర్వ్ చేసినప్పుడు డల్ అవుతున్నాయి. ప్లస్ అదే సేమ్ టైంలో నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నప్పుడు అది ప్రతిసారి నేనిది అని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తా ఉంటుంది. ఇప్పుడు ఈ యాక్చువల్ గా ఈ కంప్లీట్ అబ్జర్వేషన్ అనేది ఏంటి అనేది కంప్లీట్ గా నాకైతే అంత క్లారిటీ రాలేదు సార్. అయినా సరే పాస్ట్ తో డిటాచ్డ్ గా అనుకుని అబ్జర్వ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. కానీ లైఫ్ ప్రతిసారి నేననేది ఏదైతే ఉందో దాన్ని డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు, అక్కడ అటెంటివ్ గా ఉన్నప్పుడు అది మళ్ళీ ఆగిపోయినట్టు అలా ఉంటుంది సార్. ప్లస్ ఇంకొకటి సార్, అటెన్షన్ అనేది ఇప్పుడు మనం ఒక మూవీ చూస్తున్నప్పుడు అక్కడ ఒక ఇంట్రెస్ట్ సీన్ జరుగుతుంది అనుకోండి సార్, అక్కడ మనకి తెలియకుండా మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎమోషన్ కూడా మనం ఫీల్ అవుతున్నాం. అక్కడ కూడా థాట్ లేదు, ప్లస్ నేననేది కూడా నాకు లేదు అక్కడ. ఆ అటెన్షన్ అదేంటి సార్, కొంచెం చెప్తారా? సో అంటే మీకు ప్రధానంగా 3 ప్రశ్నల. ఒకటి అంటే సంక్షిప్తంగా చూస్తే, అంటే నాకు అర్థమైందా లేదా అని నన్ను నేను పరీక్షించుకుంటున్నాను మీ ప్రశ్నలు అడుక్కొని. మళ్ళీ ఏంటంటే ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, మీరు అడిగిన దాంట్లో నన్ను కరెక్ట్ చేయండి ఒకవేళ నేను కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే. ఒకటి, సినిమా హాల్లో మనం చూస్తుండేటప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాము. సో అక్కడ నేనుందా, అక్కడ తర్జన భర్జన ఏదైనా ఉందా, అక్కడ నేను అనేటువంటిది దాని ప్రక్రియ ఏమైనా ఉంటుందా లేకపోతే ఉండదా ఆ సమయంలో? అదొక ప్రశ్న అనుకుంటాను. రెండో ప్రశ్న, థాట్ని చూడగానే, అంటే అవేర్నెస్లో చూడగానే ఆగిపోతుంది కదా, అది ఆగిపోవడం అనేది జరిగినప్పుడు అక్కడ మళ్ళీ సెల్ఫ్ ఉందా? సెల్ఫ్ కూడా నేనున్నాను అని ప్రతిసారి అది కూడా లెగుస్తుంది కదా సార్. అవును. చూసిన తర్వాత అంటారా మీరు? అంటే ఆ చూసేటప్పుడే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడుతుంది అనేది వస్తుంది కదా సార్ వెనకాల, అది నేనున్నాను అనేటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఆ ఫీలింగ్ ఉంటుంది. అదేంటి? అదో ప్రశ్న. ఇంకో ప్రశ్న, ఇప్పుడు ఈ ఫాల్స్ అని తెలిసినా తెలియకపోయినా సరే ఇలా అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ సెన్సెస్, ఎమోషన్స్, రియాక్షన్స్ ఏవైతే డల్ అవుతున్నాయో, డల్ అయ్యి నాకు అటాచ్డ్ గా లేదు అనే ఫీల్ ఏదైతే ఉందో, అందులో ఈ ట్రూనా ఫాల్సా అసలు అక్కడ అది ఉండట్లేదు కదా సార్. అలా మళ్ళీ అడగండి ఆ ప్రశ్న. అంటే నాకు క్లారిటీ రావట్లేదు మీ ప్రశ్నలో. థాట్స్ ని మనం కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేసినప్పుడు, అంటే పుట్టి మనకి ఎమోషన్స్ వచ్చినప్పుడు కాకుండా కంటిన్యూస్ గా అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎమోషన్స్ డల్ అవుతుంది. అంటే నాకు ఎమోషన్ కి మధ్యలో అది నేను రియాక్ట్ అవుతున్నాను, నాకు ఎమోషన్ వస్తుంది అనేది ఉండట్లేదు అక్కడ. రియాక్షన్ కూడా నేను రియాక్ట్ అవుతున్నాను అనేది లేకుండానే జరుగుతుంది. అప్పుడు ఇవన్నీ కూడా డల్ గా కనపడుతున్నాయి అబ్జర్వ్ చేసినప్పుడు. అలాగే నేను కూడా అబ్జర్వ్ చేసినప్పుడు అది కూడా డల్ అయిపోతుంది. అంటే ఇంతకు ముందు లాగా నేనని లేవట్లేదు. అంటే నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు, నన్ను ఇది చేస్తున్నారు అనే ఎలా అయితే ఇంతకు ముందు ఉండేదో అది ఉండట్లేదు. కానీ లైఫ్
లో మనం రోజు చేసే రొటీన్ వర్క్ లో లైఫ్ ఎంతసేపు కూడా డ్రాగ్ చేసేస్తుందేమో నన్ను అనేది అది అనిపించినప్పుడు కూడా మనం అటెన్షన్ గా ఉంటే మళ్ళీ అది ఆగిపోతుంది. అంటే ఇక్కడ మీ ప్రశ్న ఏంటంటే, మనం అటెన్షన్తో చూస్తున్నప్పుడు డల్ అవుతుందంటే దాని యొక్క ఇమోషనల్ వేగం అనేది అవును సార్. అంతగా లేదు, కొంచెం అది సబ్సైడ్ అవుతుంది, మనం దాన్ని చూడగలుగుతున్నాం కానీ ఆ చూడటం అనేది క్లారిటీ లేదు ఇంకా సార్. చూడగలుగుతున్నాము కానీ దాంట్లో నుంచి ఒక అవగాహన పరిపూర్ణంగా వచ్చినట్టుగా అనిపించడం లేదు. సో వాట్ ఈజ్ ఇట్ అని, అదేనా మీ ప్రశ్న? సార్ అవును సార్. సో అది చూద్దాం అయితే దాంట్లోకి వెళ్ళి. ఇప్పుడు ఉదాహరణగా ఒక విషయం మనం తీసుకుంటే, అంటే మనకి ఒక రకంగా ఏదో ఒక బాధ కలిగింది ఒక విషయంలో, అది వాట్ ఈజ్ అనుకోండి. సో ఆ బాధలో ఏమొస్తుంది? కోపం వస్తుంది, లేదా అంటే దుఃఖం వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది దాని నుంచి. సో మనము ఏం చేస్తామంటే ఆ దుఃఖములోనో లేకపోతే కోపములోనో వెళ్ళిపోతున్నాం అనేటువంటి, అంటే మనం దాంట్లో ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది. అంటే మనం దాన్ని చూడగలుగుతున్నాం, ఇది దుఃఖం వచ్చింది నాకు, ఇదిగో కోపం వచ్చింది, ఇదిగో నేను హర్ట్ అయ్యాను, లేదా అంటే ఈ సమయంలో నాకు ఇటువంటి బాధ కలిగింది అని చూడగలుగుతున్నాం. అంటే ఇదివరకు అలాగ చూడలేకపోయినా ఇప్పుడు చూడగలుగుతున్నాం. చూసిన తర్వాత అయ్యో దీనికి కారణం ఇదై ఉంటుంది, దీనికి కారణం ఇదై ఉంటుంది, ఇది ఈ విధంగా చేయటం వల్ల ఈ కోపం వచ్చింది, లేకపోతే దీనివల్ల ఈ భయం వచ్చింది, దీనివల్ల ఈ సంఘర్షణ వచ్చింది అని చూడగలుగుతున్నాం. అలాగ చూడగలుగుతుండడంలో మనకేంటవుతుందంటే ఒక రకంగా దాని యొక్క తీవ్రతని మనం మందగించినట్టుగా మనకు అనిపించినప్పటికీ, కానీ అలాగ చూడగలగటం వల్ల దాన్ని పరిశీలించటం వల్ల వచ్చినటువంటి ఒక నెమ్మదితనం నిజమైన అవగాహన కాదు అది. ఎందుకంటే ఆ వాట్ ఈజ్ అనేది అక్కడ ఒక రకంగా దాని నుంచి దూరం కాలేదు మనం. అది ఏ రకంగా వస్తుందో అది సరికొత్తది అనుకోండి. ఇప్పుడు